ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ హవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన సొంత ఆలోచనతో తన కంటికి మంచిదైన దాన్ని ఎంచుకుంది. చివరకు పాపంలో పడిపోయింది. మరియు ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము దేవుని చిత్తం కొరకు వేచి చూచాడు. కానీ లోతు తన సొంత ఆలోచనతో తన కంటికి అందముగా పచ్చగా కనిపించిన ప్రాంతాన్ని ఎంచుకొని తన జీవితంలో దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు. చివరకు ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేసినప్పుడు లోతు తన కుటుంబం ప్రమాదంలో పడ్డారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాల్లో, దేహమునకు దీపము కన్నే, కనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కనుక మనం కూడా మన జీవితాల్లో దేవుని చిత్తం కాకుండా మన సొంత ఆలోచనతో మన కన్నులకు అందముగా కనిపించిన వాటిని ఎంచుకుంటే మన ఆత్మీయ జీవితం పతనానికి దారితీస్తుంది. ఎన్నో శ్రమలు, ఆటంకాలు ఎదురవుతాయి. మరి దేవుడు చూపించిన వాటిని, ఆయన చిత్తంలో ఉన్న వాటిని ఎంచుకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుని వైపు చూస్తూ ఆయన చిత్తంలో సాగిపోదాం.